ఈ ఆకర్షణగా తెచ్చిన ఆయన మాట తప్పడు. ఒక మాట చెప్పినాడంటే వాటిని నెరవేర్చగలిగిన సమర్థుడు. నీ స్థితి ఎంత పెద్దదైనా సరే, నీ స్థితి ఆయన ముందర అది కొంచెం మాత్రమే. ఒకవేళ డాక్టర్లు ఇది జరగదని చెప్పినారేమో, ఒకవేళ పరిస్థితులు నువ్వు దీన్ని జయించలేదని నీ స్థితిగతులు నీతో మాట్లాడవచ్చు, కానీ అసాధ్యమైనది దేవునికి ఏది లేదు. ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఆయన తలుసుకుంటే అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి. కళ్ళు తెరిచిన వారు నువ్వేమీ చూడలేవు. కళ్ళు తెరిస్తే దేవుని మహిమను పొందుకోలేవు. కళ్ళు తెరిస్తే దేవుని అభిషేకం నువ్వు చూడలేవు. ఆయన నీ దగ్గరికి రావాలన్నా, నిన్ను ముట్టాలన్నా, ఆయన ప్రభావం నిన్ను తాకాలన్నా నువ్వు కళ్ళు మూసుకుంటే విరిగి నలిగిన మనసుతో ప్రభుతో మాట్లాడాలి. ప్రభు నీతో మాట్లాడాలంటే నువ్వు ప్రభుతో మాట్లాడాలి. నీ నోరు తెరువు, దాన్ని నింపెదలని సెలవిస్తున్నాడు. నోరు తెరుసు. దేవా, పాపినయ్యా, దుర్మార్గురాలయ్యా, దుర్మార్గునయ్యా, అన్యాయం చేసిన వాడనయ్యా, అక్రమంతో బ్రతుకుతున్న వాడనయ్యా, నా క్రియలు, నా తలంపులు, నా ఉద్దేశాలు సమస్తము నీ నామములో కొట్టివేసి నన్ను నీ బిడ్డగా మార్చుకో. నీ సహాయం కోసం వచ్చానయ్యా, నీ సన్నిధిలో నిలబడేనయ్యా, గోచాడుతున్నానయ్యా, ప్రలాపిస్తున్నానయ్యా. నా దగ్గరికి రా యేసు. ఈ భూమి మీద నాకు ఎవరు న్యాయం చేయలేరు. ఏ మనుషులు నాకు న్యాయం చేయలేరు. నీకు తల్లిదండ్రులు న్యాయం చేయలేరు. అన్నదమ్ములు న్యాయం చేయలేరు. నీ భర్త నీకు న్యాయం చేయలేరు. నీ భార్య నీకు న్యాయం చేయలేదు. నీ బలగము నీకు న్యాయం చేయలేదు. నీ డబ్బు నీకు న్యాయం చేయలేదు. నీ ధనము నీకు న్యాయం చేయలేదు. కానీ న్యాయం చేయగలిగిన సృష్టికర్త అయిన యెహోవా దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయన న్యాయం చేసే దేవుడు. అడుగు, నాకు సహాయం చేయాలి. నీతో అందరూ ఉన్నాను. ఒక మాట, ఎవరు లేని అనాథనయ్యా నేను, ఎవరు లేని దరిద్రునయ్యా నేను, ఎవరు లేని దరిద్రురాలనయ్యా. నీకుండొచ్చు, రకసమ నీవు ఉండొచ్చు, కన్న తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, కానీ నువ్వు అనాథలాగానే దేవుడు మాత్రమే నీకున్నాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ప్రలాపించే గుండెను సంపాదించు. దేవుని దగ్గరికి రావాలంటే నీ గొంతు విప్పు, నీ మనసులో చూడాలి యేసయ్య. నీ దగ్గరికి రావాలి యేసయ్య, నీకు తాకాలి యేసయ్య. నీ పరిస్థితిని చూడాలంటే నీ కన్నీటి వాత్సల్యంతో ఆయన పాదాలను గడపాలి. ఆయన మనసును కలిగించాలి. నీ మనసునే జయించు. అది ప్రార్థనలోనే జయిస్తావు. ప్రార్థనలోనే నువ్వు పోరాడుతావు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. విలువైన సమయం, శ్రేష్టమైన సమయం. నువ్వు ఇంటి దగ్గర ఇంత ప్రశాంతంగా దేవునితో మాట్లాడకపోవచ్చు. ఇంత సమయం నీకు దొరకకపోవచ్చు. దేవునితో మాట్లాడే సమయం నీకు వచ్చింది. ఆయన నీ కన్నీటిని చూస్తున్నాడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నీ గోసను చూస్తున్నాడు. ఆయన నీ ప్రలాపను చూస్తున్నాడు. ఆయన నీ రోగాన్ని చూస్తున్నాడు. ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఆయన నీ పనిని చూస్తున్నాడు. ఆయన నీ దరిద్రతను చూస్తున్నాడు. ఆయన నీ అప్పును చూస్తున్నాడు. ఆయన నీ పేదరికాన్ని చూస్తున్నాడు. ఎవరు లేని ఒంటరితనాన్ని ఆయన నీకు వెళ్ళి చూస్తున్నాడు. ఆరాధన చేసుకోండి. దేవుని నామాన్ని గొప్ప చేయాలి. కన్నీరు కార్చుకుంటూ దేవుడు సిద్ధిద్దాం. It's